హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను వచ్చేసి ఈవినింగ్ సప్పర్ కోసం నేను రోజు ఏం ప్రిపేర్ చేస్తానో ఈరోజు చూపిస్తున్నాను. రోజు చికెన్ కర్రీ, ఒక వెజిటబుల్ కర్రీ అండ్ రైస్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ కోసం పెట్టాను, రైట్ సైడ్ వచ్చేసి బీరకాయ శనగపప్పు కోసం పెట్టాను. సో ఆల్రెడీ చికెన్ కోసం అయితే ఆనియన్స్ అండ్ గరం మసాలా ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ నేనైతే చికెన్ వచ్చేసి ఫ్రోజన్ చికెన్ వాడతాను, బికాస్ అది మీల్ ప్రెప్ కోసం చాలా బాగుంటుంది. అండ్ నేనైతే చికెన్ టచ్ చేయను, అండ్ సో మా హస్బెండ్ చేసి పెడతారు అండ్ నేను అదే వాడతాను అనమాట చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి. సో రైట్ సైడ్ వచ్చేసి బీరకాయ కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. బికాస్ నేను ఆయిల్ తక్కువ వాడతాను కాబట్టి, సో నేను వాటర్ కూడా యూస్ చేస్తాను ఆనియన్స్ మెత్తబడటానికి. అండ్ నేను ఇక్కడ అదే చేస్తున్నా. అండ్ లేటర్ నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను బోత్ కర్రీస్ కోసం. సో నేను ఇక్కడ మళ్ళీ వాటర్ యూస్ చేసి ఉప్పు, కారం, గరం మసాలా లాంటివి వేస్తాను అనమాట. బికాస్ అవి డ్రైగా ఉంటుంది కాబట్టి మాడిపోకుండా ఉండటానికి వాటర్ కూడా వాడతాను అనమాట. ఇలా కూడా సో ఇది వచ్చేసి కోకోనట్ పౌడర్ అనమాట. జస్ట్ కొంచెమే వేస్తున్నా క్రీమీ టెక్స్చర్ రావటానికి, అంతే. ఇంకా నేనైతే చికెన్ కర్రీలోకి చికెన్ యాడ్ చేసేసాను. బీరకాయలతో పాటు నేను చెప్పినట్టు ఒక బ్రింజాల్ కూడా వేసాను అనమాట. అండ్ దాని తర్వాత ఒకసారి కలిపి చికెన్ కర్రీకి మూత పెట్టేసాను అనమాట. అది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుతాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి ఉప్పు, కారం కలిసేలాగా తిప్పుతాను అనమాట. అంతే, చికెన్ కర్రీ ఇంకా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బీరకాయ కర్రీలోకి ఉప్పు, కారం వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేసా అంటే చికెన్ కర్రీని ఒకసారి తిప్పేసి స్పూన్ తోటి, దాని తర్వాత
బీరకాయ కర్రీలోకి రైస్తో పాటు ఉడకబెట్టిన పచ్చెనపప్పు వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇవి రెండు కొంచెం ఉడికాక చివరిలో కొత్తిమీర వేసి ఆపేస్తాను, అంతే. సో ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పక్కన కర్రీ కూడా చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేయటమే 2 కర్రీస్లో, అంతే.